అండి అమరావతి హబ్ స్వాగతం. మీరు ఇప్పుడు చూస్తున్నంతా కోర్ క్యాపిటల్ ఏరియా రాజధాని అమరావతి ఏరియా అనమాట. ఈ రాజధాని అమరావతి ఏరియాలో ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగినాయి. ప్రజెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ బోల్డ్ రేట్లు ఉన్నాయి. ఈ హైకోర్టు ఈ ఏరియాలో చేయాలంటే గజం 60,000 నుంచి 70,000 లక్ష రూపాయల వరకు నడుస్తుంది. మనం ఈ మిడిల్ క్లాస్ అంతా ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసే టైం అయిపోయింది. ఇంకా ఎందుకంటే ఇక్కడ బాగా విపరీతంగా ఉన్నాయి రేట్లు. అంతేకాకుండా డెవలప్మెంట్లు స్టార్ట్ అయిపోయినాయి. రాజధానిలో కోర్ క్యాపిటల్లో ఆల్రెడీ డెవలప్మెంట్లు మొదలైపోయినాయి. అందువల్ల దీని దగ్గరలో మనకి ఏమున్నాయి మనం ఇన్వెస్ట్ చేయడానికి తక్కువ స్కేల్స్లో అంటే మనం ఈ దగ్గరలో చూసుకున్నట్టయితే ఈ దగ్గరలో ఇక్కడ నుంచి E11 నుంచి ఇటు మూలపాడు వైపు ఎంట్రన్స్ వస్తుంది. NH65 వైపు విజయవాడ హైదరాబాద్ హైవే కనెక్షన్గా మూలపాడు ఇక్కడ రాయపూడి వైపు ఈ మూలపాడు రాయపూడి వైపు కనెక్షన్ ఇస్తున్నారు. ఇందులో ఎంట్రన్స్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఇదే ఎంట్రన్స్ అవుద్ది. అందువల్ల ఇప్పుడు ఈ రాజధానికి ఈ ఏరియాలో మూలపాడు నుంచి స్టార్ట్ అవుతే ఈ మూలపాడు నుంచి స్టార్ట్ అయితే ఇటు కేతనకొండ ఇవన్నీ చూసుకుంటే ఈ పరిటాల కంచెంచర్ల ఏరియా మంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది. అంతేకాకుండా CRDAలో ఈ గ్రోత్ ఏరియాగా బాగా ఈ కంచెంచర్లకు ఇచ్చారు. మీకు కనపడేదంతా హైవేకి అటు ఇటు 1 కిలోమీటర్ వరకు ఇది గ్రోత్ కారిడార్. ఈ గ్రోత్ కారిడార్ అంటే అంతా ఇండస్ట్రియల్ పర్పస్ అంతా ఇక్కడే ఇస్తారనమాట. అందువల్ల ఇది బాగా డెవలప్ అయింది. అంతేకాకుండా ఈ కంచెంచర్లకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కంచెంచర్ల నుంచి ఇటువైపు రాజధానికి ఔటర్ రింగ్ మార్గం కూడా ఉంది. ఈ ఔటర్ రింగ్ ఆల్రెడీ 189 కిలోమీటర్స్ శాంక్షన్ అయిపోయింది కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఇది దాదాపు 189 కిలోమీటర్లు కూడా 140 మీటర్స్తో స్టార్ట్ అవుతుంది. అందువల్ల చాలా పెద్ద ఔటర్ రింగ్ మనకు వస్తుంది. అందువల్ల ఈ ఏరియా మంచి గ్రోత్ ఉంటుంది. ఈ కంచెంచర్ల నుంచి ఇటువైపు నరసరావుపాలెం జుజ్జూరు ఇటువైపు కానీ ఇటు చెవిటికల్లు మోగులూరు ఇటువైపు కానీ ఎటువైపు అయినా పూర్తిగా డెవలప్ అయింది. ఈ కృష్ణానదిలో ఇక్కడ వంతెన వచ్చేసింది. వంతెన దాటాక కూడా ఈ ధర్నకోట ఇటువైపు కూడా ఇదంతా రాజధాని. ఇది గ్రోత్ కారిడారే. అమరావతి సరౌండింగ్ అంతా గ్రోత్ కారిడార్. ఈ ఔటర్ రింగ్ నుంచి ఇటే వచ్చేసి ఇలా E3 రోడ్లోంచి రాజధానిలోకి వచ్చేయచ్చు. ఇప్పుడు E3 నుంచి రాజధానికి వచ్చేస్తే ఇక్కడ రాజధాని చాలా దగ్గర అవుతుంది. ఇప్పుడు రాజధాని కనెక్టివిటీ హైదరాబాద్ వైపు నుంచి ఈ హైవే నుంచి ఔటర్ రింగ్ కనెక్టివిటీ ఒకటి వస్తుంది. ఇటు మూలపాడు వైపు నుంచి ఇంకొక కనెక్టివిటీ వస్తుంది. ఈ రెండే కాకుండా మధ్యలో దాములూరు వైకుంఠపురం కూడా ఇంకొక రిజర్వాయర్ కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు 3 వస్తుంది కనెక్షన్. అంతేకాకుండా ఇక్కడ మూలపాడు నుంచి విజయవాడకు వచ్చే వరకు 20 కిలోమీటర్స్ తిరిగి రావాలి. విజయవాడ వస్తే విజయవాడ నుంచి వెస్ట్ బైపాస్ ద్వారా వెళ్ళొచ్చు రాజధానిలోకి. ఎంత దూరం రాకుండా ఇక్కడ మూలపాడులోనే కట్ అయిపోతాం. ఇక్కడ నుంచి మూలపాడు నుంచి చాలా షార్ట్ పావుగంటలో వెళ్ళిపోతుంది రాజధాని. 10-15 నిమిషాల్లో రాజధానిలో ఉంటారనమాట. ఇది చాలా మంచి ఏరియా, దగ్గర ఏరియా. ఈ సరౌండింగ్స్ మీరు ఈ కంచెంచర్ల ఈ నందిగామ ఈ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్ స్మాల్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియాలో బాగా రేట్లు తక్కువగా ఉన్నాయి. 10,000-15,000 లోపు గజం దొరుకుతుంది. ఈ నందిగామ కంచెంచర్ల ఈ ఏరియాలో సినీ స్టూడియోస్ ఇంకా వేరే డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఏరియా మంచి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉంటుంది. ఈ ఏరియాలో మీరు స్మాల్స్ తక్కువ బడ్జెట్లో చేసుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఈ ఏరియా మంచి అభివృద్ధి చెందింది. ఇలాంటి మంచి వీడియోస్ మీకు మేము అందిస్తూ ఉంటాం. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.